నోరు తీపి చేసుకోండి అత్తా. ఎవరూ వినలేదులే, కంగారు పడకండి. నా పరువు తీయడానికి నువ్వు తయారయ్యా. భారతమాత వేషం వేసుకొచ్చి నాతోనే సెల్యూట్ చేయించుకుంటావా? భారతమాతకు మీరేంటి? ఎవరైనా సెల్యూట్ చేసి తీరాల్సిందే. నువ్వీ వేషంలో ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావి. లేదు అంటే నిన్ను ఉతికి పారేసేదాన్ని. అంత తప్పు నేనేం చేశానత్తా? ఈ కాలనీలో మీ గౌరవం ఇంకా పెంచాను. నా అత్తవు అనే మర్యాద ఇచ్చి ఏ కోశానా మంచితనం లేని మీలో దేశభక్తి మాటలు మాట్లాడించాను. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన ఇంట్లో నాకు రాలేదు. స్వార్థంతో ఆలోచించే మీలాంటి అత్తలు మారనంత కాలం నాలాంటి కోడళ్ళు స్వాతంత్రం కోసం ఇలా పోరాటం చేయాల్సి ఉంటుంది. అంటే నిన్ను నువ్వు ఫ్రీడమ్ ఫైటర్ అనుకుంటున్నావా? మీలాంటి అత్తలతో ఫైట్ చేసే ప్రతి కోడలు ఫ్రీడమ్ ఫైటరే. వంటింటి కుందేళ్లు కూడా వందే మాతరం అంటే మా తరం అత్తలు ఊరుకోరే. మీ తరమైనా ఏ తరమైనా స్వేచ్ఛ కోసం బిగించిన పిడికిలికి తల దించాల్సిందే అత్తా. ఆనాడు గాంధీ మహాత్ముడు క్విట్ ఇండియా అని తెల్లవాళ్ళని తరిమినట్టే ఈనాడు మీ స్వార్థాన్ని అహంకారాన్ని నేను తరిమి కొడతాను. ఆషాఢమయ్యేలోపు మీతో నేను మీ కోడల్ని అనిపించుకుంటాను. అందరూ అక్కడుంటే మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? అత్తా కోడళ్లకు 100 ఉంటాయి. మధ్యలో మీలాంటి పని పాట లేని చిన్నత్తలు వచ్చి అసలైన అత్తా కోడళ్ల మధ్య దూరం పెంచుతున్నారు. మీ ఇద్దరిని నేను విడదీస్తున్నానా? నన్ను రామ్మని విడదీయడం మీ ఇద్దరి వల్ల కాదు అని చెబుతున్నాను. ఏంటి మహా, అది ఈరోజు మనతో ఇలా ఆడుకుంటుంది? ఈ రోజు దాని టైం బాగుంది, అందుకే దాని ఆటలు సాగుతున్నాయి. ఏదో ఒక రోజు దొరక్కపోదు. ఆ రోజు మనం ఇన్నాళ్లు పడ్డ అవమానాలన్నిటికీ బదులు తీర్చుకుందాం. దాన్ని చూస్తుంటే దొరికేలా లేదు మహా. మళ్ళీ మళ్ళీ దానికే మనం దొరికేలా ఉన్నాం. ఇండిపెండెన్స్ డే నాడు కూడా ఇంత పిరికిగా ఎలా ఉంటావు? కొంచెం పాజిటివ్గా ఉండు.